బ్రేకింగ్ న్యూస్ కడప ఆర్టీపీపీ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. గత 4 రోజులుగా అది జేసీ మధ్య ఫ్లైఓవర్ వివాదం నడుస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు ఇప్పటికీ ఆర్టీపీపీ వద్దే ఉన్నాయి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలకు కాంట్రాక్టర్లు ఫ్లైఓవర్ లోడింగ్ చేయట్లేదు. మరోవైపు సీఎంఓ పిలుపు మేరకు హాజరు కావాల్సిన జేసీ జ్వరం కారణంగా గైర్హాజరు కాగా ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. జ్వరంతో హాజరు కాలేకపోతున్నట్లు సీఎంఓకు లేఖ ద్వారా వివరణ పంపారు జేసీ. ఇక సీఎం దృష్టికి వెళ్లినప్పటికీ ఫ్లైఓవర్ వివాదం ఇంకా కొలికి రాకపోవడం గమనార్హం. దీంతో అది జేసీ ఫ్లైఓవర్ వివాదంపై ఉత్కంఠ నెలకొంది. ఆది జేసీ మధ్య ఫ్లైఓవర్ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. సీఎం దృష్టికి వెళ్లినప్పటికీ కూడా కొలిక్కి రాని పరిస్థితి. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లైయాష్ ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించడానికి సిమెంట్ ఫ్యాక్టరీలు కొంత మొత్తం డబ్బు చెల్లిస్తాయి, ట్యాంకర్ కిందని, టన్ను కిందని. కానీ ఈ నేపథ్యంలో రవాణా ఖర్చులు, లోడింగ్ ఖర్చులు మొత్తం సిమెంట్ కంపెనీలే భరిస్తాయి. అయితే ఈ విషయంలో తమకు వాటా కావాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ విషయంలో డిమాండ్ చేశాడు. అయితే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే ఇద్దరు సరిసమంగా ఈ పనిని పంచుకున్న నేపథ్యం. అయితే ఈసారి మాత్రం తాడిపత్రి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి మొత్తం తానే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమకు కూడా వాటా కావాలంటూ ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గం గత 5 రోజుల క్రితం ట్రాన్స్పోర్ట్ ను పూర్తిగా ఆపేసింది. తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్లైయాష్ ను తరలించేటప్పుడు తమ వర్గీయులకు కూడా అంతో ఇంతో కొంత లాభం చేకూరాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో కొంత ఇద్దరు పట్టుదలకు పోయారు. ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాశాడో ఆ తర్వాత కొంత గొడవ చెలరేగిన నేపథ్యంలో గత 5 రోజులుగా ఆర్టీపీపీ వద్ద పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, పిక్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం తన వద్దకు రమ్మని ఇద్దరిని పిలిచాడు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి సీఎం ను కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధిపత్య ధోరణితో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆధిపత్యాన్ని ఎవరు భరించే పరిస్థితిలో లేరు కూడా అని చెప్పుకొచ్చాడు. అయితే గతంలో ఎస్పీకి రాసిన లేఖలో తాను ఎవరి దౌర్జన్యాలకు భయపడను, తాను పార్టీలో ఉన్నాను, 85 కేసులు తాను పెట్టించుకుంటానంటూ లేఖ 85 కేసులు గతంలో వైసీపీ ప్రభుత్వంలో తన మీద నమోదయ్యాయి అంటూ వ్యంగ్యంగా అటు ఆదినారాయణ రెడ్డిని విమర్శించినాడు. అయితే ఏదైతే భూపేష్ రెడ్డి గాని, ఆదినారాయణ రెడ్డి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కూడా తగ్గము, తమ కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం ఈ విషయంలో ఇద్దరు సర్దుకొని పోండి అని చెప్పినప్పటికీ ఆ విషయంలో పూర్తి స్థాయిలో ఇద్దరు ఎవరు అయితే జేసీ ఈ విషయంలో పూర్తిగా తాను తన వర్గానికి మాత్రమే పనులు దక్కాలి, తను మాత్రమే ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలంటూ కూడా భీష్మించి కూర్చున్న నేపథ్యం. 10 ట్యాంకర్లు ఇప్పటికే అటు ఏదైతే ఆర్టీపీపీ దగ్గరికి వచ్చినప్పటికీ వాటిని లోడింగ్ చేయడానికి అక్కడ లోడింగ్ కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. ముఖ్యంగా లోడింగ్ కాంట్రాక్టర్లు తమకు లోడింగ్ డబ్బులు ఇంతవరకు బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు సీఎంఓ జోక్యం తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇప్పటికే ఏదైతే గొట్టిపాటి రవి విషయంలో ఇరు వర్గాలను పిలిపించి మీరిద్దరూ సర్దుకోకపోతే మూడో వ్యక్తులకు ట్రాన్స్పోర్ట్ కు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అల్ట్రాటెక్ లాంటి భారీ పరిశ్రమకు ఫ్లైయాష్ కొరత ఏర్పడితే అక్కడ ఉత్పత్తి ఆగిపోయే అవకాశం ఉంది. పరిశ్రమలకు మనం అండదండలుగా ఉంటామనే మన ప్రభుత్వానికి అటు ప్రజలు ఓటింగ్ చేశారు. ఈ నేపథ్యంలో మన వల్లనే పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి ఉండకూడదని సీఎం కూడా చెప్పిన నేపథ్యము. ఈ విషయంలో వీరిద్దరూ సర్దుబాటుకు రాకపోతే ఖచ్చితంగా 3వ చర్య తీసుకుంటానంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. పోలీస్ పికెటింగ్ యథాతథంగా కొనసాగుతుంది. అయితే జిల్లా నాయకులు కొంతమంది ఈ విషయంలో సర్దుబాటు చేయడానికి ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులకు సర్దుబాటు చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అటు అనంతపురానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ఈ విషయంలో ఇరు వర్గాలతోనూ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.